అయ్యో వీణ వేలు తెగింది కదా అత్తయ్య, ఎలా తింటుంది? అవును కదా. వేలు తెగిందా? ఎలా? డాడ్ కిచెన్లో వంట చేస్తుంటే అనుకోకుండా తెగింది. జాగ్రత్త అమ్మా, చూసుకోవాలి కదా. పోనీ రిషిని తినిపించమని చెప్పండి మావయ్య. వీణకి ఓకే అయితే నాకు ఓకే. అబ్బా వీణకు కూడా ఓకే రిషి. అయినా పెళ్లిలో ఎలాగో ఈ ముచ్చట జరగలేదు కదా, అది ఇప్పుడు అయిపోతుందిలే. రిషి ప్రేమగా తినిపిస్తానంటే వీణ మాత్రం ఎందుకు వద్దంటుంది? తినిపించు రిషి. కూర్చో వీణా, కూర్చో. వీణతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేంజ్ చేశాను, కానీ ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ అసలేం జరగకుండానే అయిపోయాయే. అంత అలర్ట్గా ఉన్నా సరే నిద్రపోతున్నాను. చా, షేమ్ ఆన్ యూరా ఋషి. బయటేమో మీటర్ తిరగకుండానే మ్యాటర్ జరిగిందని చెప్తున్నాను, పెద్ద బిల్డప్లు చెప్తున్నాను. ఇక్కడేమో కనీసం వీణని టచ్ కూడా చేయలేకపోతున్నాను. ఫాల్ట్ ఎక్కడుందబ్బా? ఈరోజు మాత్రం మిస్ చేయకూడదు, రెచ్చిపోవాలి. ఆ వీణకి నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టి నా దారిలోకి తెచ్చుకోవాలి. ఎస్. హే మై డియర్ వీణా, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వీణా అని నీకు కరెక్ట్గా యాప్ట్ అయ్యే పేరు పెట్టారు. నీ బాడీ మొత్తం ఎక్కడ టచ్ చేసినా మ్యూజిక్ వస్తుంది అనిపిస్తుంది. ఒక్కసారి టచ్ చేస్తాను. రిషి, నువ్వు టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు. నాకు ఇష్టం లేకున్నా నన్ను టచ్ చేయాలని చూస్తున్నావు. ఇట్స్ నాట్ కరెక్ట్. కమ్ ఆన్ వీణా, మనం లివ్ ఇన్ రిలేషన్షిప్లో లేము. వీఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇంట్లో పెద్దవాళ్ళు మనం క్లోజ్ అవ్వాలని శోభనం అరేంజ్ చేస్తే లాస్ట్ 2 nights మనం కలవకుండానే తెల్లారిపోయాయి. కనీసం ఈ లాస్ట్ నైట్ అన్నా మనం యూజ్ చేసుకుందాం, స్వీట్ మెమరీస్లా మార్చుకుందాం. ఏంటి వేద ఇంత లేటు? లేట్ చేసే కొద్దీ భార్య మీద భర్తకి లవ్ ఇంకా పెరుగుతుందంట కదా, నిజమేనా శ్రీ? ఓహో అలాగా? అయితే ఇప్పుడెందుకు రావడం? రేపు మార్నింగ్ రావాల్సింది, అప్పుడు ఇంకా ప్రేమ పెరిగిపోతుంది కదా. వెళ్ళు వెళ్ళు. సారీ శ్రీవారు, జోక్ చేశాను. ఏ శ్రీ, ఇటు తిరుగు, మాట్లాడొచ్చు కదా ప్లీజ్. శోభనం రోజు అలిగితే అస్సలు బాగోదు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తే మాట్లాడుతావు చెప్పు. ఈ డ్రెస్ తెచ్చావేంటి? నీ గ్లామర్కి మరింత గ్లామర్ తెద్దామని తెచ్చాను, వేసుకో. బిలీవ్ మీ వీణా, అప్పటి రిషిని కాదు నేను, మారిపోయాను. నీకోసం చేంజ్ అయ్యాను. ప్లీజ్ వీణా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మాట్లాడు వీణా. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే యాక్సెప్ట్ చేసినట్టే లెక్క, అంతే కదా? అంతే కదా? ఈ పాలు తాగి మన రొమాంటిక్ జర్నీ స్టార్ట్ చేద్దాం. మంచి ఎనర్జీ వస్తుంది.
థర్డ్ నైట్ కూడా మత్తు రాత్రేరా రిషి. ఈ రోజుతో ఈ శోభనం గోల కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు నాకు ఈ టార్చరే ఉండదు. వీణా, సారీ మర్చిపోయాను. భార్యాభర్తలంటే 50-50. అంటే ఏం తిన్నా తాగినా సగం సగం చేసుకోవాలన్నమాటే కదా. కమాన్, ఈ సగం పాలు నువ్వు కూడా తాగు. నో, నాకొద్దు, నువ్వే తాగేసాయి. హే, వద్దనకు, కమాన్ తాగు, ఇద్దరం ఈక్వలే వీణా. హే, వద్దు అనకు, కమాన్ తాగు వీణా, ఇద్దరం ఈక్వలే. వద్దు వద్దు రిషి. ఇదిగో, నువ్వు కూడా ఈ పాలు తాగాల్సిందే. రిషి ఫోర్స్ చేయొద్దు. రిషి ప్లీజ్, నేను తాగను. నేను చెప్పేది విను. రిషి, గింజ 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 మీద బుసుక 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 తీసి తీయంగా బత్తెమైపోయే. బొట్టె కట్టి చేత పట్టిన చేతిలోకి చేరాలని గుండు జల్ల ఆరాట పడిపోయే. ఓ బులమ్మ బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ. ఎంత రొమాంటిక్గా ఉన్నావో తెలుసా? నో వర్డ్స్. కపర కపర రేతిరిలోన కాలమంతా లెక్కలు గట్టి గుండెలోని నీ పేరు జపమాయే. ఇది వరకెప్పుడు తెలియని ఎనగని తురుపేమై మరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు చుట్టమాయే. కన్నులు కన్నులు వింటున్న, చూపులు చూపులు చెబుతున్న, మాటల మాటలు చూస్తున్న మగతలలో ఎవరికెవ్వరు సావాసం, ఎక్కడికక్కడ ప్రయాణం, ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో చదివేశాడేమో నా కలలు. నీకు బొద్దుందా? ఇష్టం లేకుండా పాలు తాగించావు, అత్తయ్యకి చెప్తాను. హే, వీణా కమాన్, భార్యాభర్తలు కలిసి పాలు తాగడంలో తప్పే ఉంది. ఇప్పుడు పాలు పంచుకున్నాం, ఇక నుంచి బెడ్ పంచుకుందాం. రిషి, రిషి నో. రిషి, రిషి నో. రిషి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రిషి నో. రిషి